सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। చేస్తూ మాట కంప్లీట్గా ఆగిపోతుంటుంది. మాట ఆడలేక ఇంచుమించు ఒక 20 మినిట్స్ వరకు 20 నిమిషాల వరకు కూడా. ద్రవీకరణ అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళటం, నీ స్వస్థితికి వెళ్ళటం, నీ శక్తిని నువ్వు అనుభూతిస్తూ ఉండటం. ఇంకా బాహ్యక్రియలు ఉండవు కదా, దేహం ద్వారా అన్నీ ఆగిపోతాయి. మాట అయిపోతుంది, చూపు అయిపోతుంది, అన్నీ అయిపోతాయి, అన్నీ పక్కకు దాటిపోతాం. ఆగిపోవటం కాదు, అది వస్తే ఇది ఉండదు. మనకి పైకి రూమ్లోకి వచ్చాం, పైకి టాప్లోకి వచ్చాం, గ్రౌండ్ ఫ్లోర్ లేదు, ఇక్కడ ఉండదుగా. దాన్ని దాటి ఇక్కడికి వచ్చాక మళ్ళీ అది కూడా కావాలంటే మళ్ళీ ఎలా ఉంటాం, మధ్యస్థంలో ఉంటాం. అలాగా మాట అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. ఏం జరుగుతుందో అది అదే అక్కడ దానిగా యాక్సెప్ట్ చేసుకుంటూ, గుర్తిస్తూ యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి. మాట ఉండదు అక్కడ. మాట అసలు మాట దాటితేనే, మౌనంలోకి వెళ్ళినప్పుడే ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది. శబ్దం ద్వారా కొంతవరకే, శబ్దాన్ని ఆపేయాలి. అదే చెప్పుకున్నాం, అంతర్నాదాన్ని వినాలి. బయట శబ్దాన్ని దాటి లోపల శబ్దం జరుగుతుంది. ఆ శబ్దాన్ని మనం చేరుకున్నప్పుడే మన మన స్వస్థితి ఇవన్నీ తెలుస్తాయి. అది కరెక్ట్. మాట అయిపోతుంది, సహజమే. అది మనం అక్కడ పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. మాట అయిపోతుంది. ఎన్నో మనం ప్రార్థన చేస్తున్నావు, 30 ఏళ్ళు చేస్తున్నావు, ఆ వాక్యం లైన్ మర్చిపోయాను. ప్రార్థనలో ఎందుకు మర్చిపోయాను? నేను ఆ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నాను. ఆ పదాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ ఒక్కొక్క పదం, ఒక్కొక్క లైను నేను అందులో వెళ్ళిపోయేటప్పటికల్లా తర్వాత నాకు ఈ పదాలు దొరకవు. అలాగే నాకు ఈ మధ్యన బాగా అవుతుంది. చాలాసార్లు నుంచి, ఒక ఏడాది నుంచి కూడా మర్చిపోతున్నా. వచ్చింది 30 ఏళ్ళ నుంచి చెప్పింది ఎక్కడ పోతుంది? ఎప్పుడైతే అనుభూతిలోకి వెళ్ళారో భౌతికమైన స్థితులు అక్కడ ఉండవు. ఇంకా అవి నాకు ఇదైపోతాయి. అనుభూతి స్థాయికి వెళ్ళినప్పుడు జరుగుతుంది. పరిశీలించండి. మీరు నిజంగా కనుక భగవంతుని రోజు ప్రార్థన చేస్తూ ఉంటే, భగవంతుడి యొక్క ఆలోచనలో మీరు ఉండుంటే, సాధనాపరంగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటే అంత తొందరగా అర్థమయ్యే శక్తి కాదు భగవంతుడు. అంత తొందరగా సాధనలో ఆ ముక్త స్థితి, మోక్ష స్థితి, సచ్చిదానంద స్థితి అంత ఈజీగా రాదు. కాబట్టి అక్కడ ఏవోటి ఎదురవుతూ ఉంటాయి మన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఇంతవరకు కాకపోయినా ఇంకా రేపు ఇంటికి వెళ్ళగానే సరే మీరు ఈ దృష్టితో చూడండి, పరిశీలించి నేను ఏ స్థితికి వచ్చాను, ఇంకా ఎంతో ఉంది, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇది అక్కడ అడ్డం ఉందా, అనుభూతి ఉందా? అడ్డం ఉంటే దాన్ని దాటడం ఎలాగా, అనుభూతి ఉంటే దాన్ని పెంచుకోవటం ఎలా? ఆ రకంగా మనం సాధనలోకి వెళ్ళాలి. సాధన అంటే రోజు సాధనే, ప్రతి క్షణం సాధనే, ప్రతి క్రియలోనూ ఒక ఏకాగ్రత, ఎరుక, నేనుగా చేస్తున్నాను. మేము ఒకటే 3 ఫార్ములా చెప్పుకుంటూ ఉంటాం. వేరయాం, వాటయాం, హవయాం. వేరయాం, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా నేను ఉన్నాను. సో నెక్స్ట్ వాటయాం, నేను అక్కడికి ఇప్పుడు యాత్రకు వచ్చాం. యాత్రకి ఒక సాధకుడుగా, సాధకురాలుగా, భక్తురాలుగా వస్తే కరెక్ట్, మనం అక్కడ అనుకున్నది అది. దివ్య స్థానాలకి, దైవ స్థానాలకు వెళ్ళదలుచుకున్నాం. అక్కడ దైవం ఉన్నారు, ముక్తి నారాయణుడు మరొకటో. మనం ముందు కాట్మాండు వెళ్తాం అంటున్నారట. అక్కడేమో పశుపతినాథుడి పేరుతో ఉన్నాడు దైవం. ముందు అందరూ అడిగారు కదా, అక్కడ ఇది చూపిస్తారా, అది చూపిస్తారని గుచ్చి అడిగారు నన్ను, వేదప్రియుని. మరి ఎందుకు అవన్నీ అడిగారు? అక్కడికి వెళ్ళాలని. వెళితే ఏం చేద్దామని వెళ్దాం అనుకుంటున్నారు. ఎవరు మనలోనే శక్తిపీఠం ఉందా అని అడిగారు, మనోకామన గురించి. ఎవరు? బెంగళూరు వాళ్ళే అనుకుంటారు. అవునమ్మా అన్నాను. మరి అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నాం? అక్కడ శక్తిపీఠం ఉంది, వెళుతున్నాం లక్కీగా. అయితే అక్కడ ఏం చేయాలి? నేను పొందడానికి సిద్ధంగా ఉన్నానా? లక్షల మంది వెళ్తున్నారు ఆ స్థానానికి, నేను వెళ్ళి ఎలా తీసుకోగలను? ఇది కూడా ఉండాలిగా. మరి ఊరికే టిక్కు పెట్టుకుని అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుని రావడానికి కాదుగా. 70,000 80,000 ఖర్చు పెట్టి ఈ సెల్ఫీ ఫోటోల కోసం కాదుగా, సెల్ఫ్ రియలైజేషన్ కోసం. సో వాట్ అయ్యా,
నేను అనుకున్న ఆ స్థితిలో నేను ప్రయాణం చేస్తున్నాను. అక్కడ అనుకుని మొదట్లో డబ్బులు కట్టే ముందు ఏదైతే అనుకున్నానో ఇవి పొందాలి, ఇవి చూడాలి, చూసి ఈ స్థితిని మార్పుని పొందాలి అనుకున్నారో ఆ స్థితిలో ఉంటున్నారా లేదా, అనుకున్న దానికి తగ్గట్టుగా వాటయా క్వశ్చన్ చేసుకోవాలి. అదైన తర్వాత అవును నేను అదే స్థితిలో ఉన్నాను, ఎక్కడ డైవర్ట్ కాలేదు, నేను అనుభూతి ఆ స్థితిలోనే ఉన్నాను. సో హౌ ఐ యామ్ ఏదై ఉన్నాను, ఎలా ఉన్నాను, ఏదై ఉన్నాను, ఏ స్థితిలో నేను ఏ అనుభూతిని పొందుతున్నాను. పాత్ర ఓకే, మనం అనుకున్న పాత్రలో ఉన్నాం, భక్తుడుగా, భక్తురాలిగా, సాధకుడిగా. మరి సాధకుడుగా ఉండి ఎరుకుని తీసుకుని ఆస్వాదిస్తున్నప్పుడు ఏమిటి మార్పు, రియలైజేషన్ ఏమిటి, కొత్తగా నాకు దొరికింది ఏమిటి, ఎలాంటి కొత్తదనం నాలో ఈ యాత్రలో దొరికింది, ఇంతకు ముందు లేనిది ఇప్పుడు దొరికింది, కొత్తగా వచ్చింది ఏమిటి, ఈ పరిశీలన హౌవయ్యా ఇది కావాలి. 3 మనం ఎక్కడ ఉన్నా, ఏ యాత్రకు వెళ్ళినా, ఏ క్రియ చేస్తున్నా కూడా మనల్ని మనం ప్రశ్నించుకుని మనమే దాంట్లో మన లోపల నుంచి సమాధానం తీసుకోగలగాలి. అప్పుడు మనం ఒక స్థాయి స్థితులు మారుతూ